వైజాగ్లోని రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. స్టూడియోలో ఫిలిం అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు లేఅవుట్లు వేయడంపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 8వ తేదీన రామానాయుడు స్టూడియోకి నోటీసులు ఇవ్వగా 17వ తేదీ నాటికి వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రామానాయుడు స్టూడియో యాజమాన్యం వివరణ ఇవ్వకపోతే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్స్ BSO 24 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టూడియో నిర్మాణానికి భీమిలి సమీపంలోని బీచ్ రోడ్లో సర్వే నెంబర్ 36Pలో 34.44 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో ఇతర అవసరాల కోసం 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేయడానికి స్టూడియో యాజమాన్యం GVMCని అనుమతి కోరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టూడియో భూములు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేశారని విచారణలో తేలటంతో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. రామానాయుడు స్టూడియో అధినేత సురేష్ బాబు ఎలాంటి వివరణ ఇస్తారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, వైజాగ్లో ఏదైతే రామానాయుడు స్టూడియోకి సంబంధించి కొంత స్థలాన్ని కేటాయించారో ఆ స్థల వివాదానికి సంబంధించి వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇవ్వడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా? దానికి సంబంధించి అటు సురేష్ బాబు కానీ ఇంకెవరైనా రామానాయుడు స్టూడియోకి యాజమాన్యం ఎవరైనా స్పందించడం జరిగిందా రాజు? విశాఖ జిల్లా భీమిలి మండలంలో అటు బీచ్కి ఒడ్డునున్నటువంటి సర్వే నెంబర్ 36P సర్వే నెంబర్లో దాదాపుగా 34.44 ఎకరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అటు డి రామానాయుడు స్టూడియో నిర్మాణానికైతే భూములు ఇచ్చినటువంటిది అయితే మనకు తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా 15 ఎకరాల భూమిలో స్టూడియో నిర్మాణాలు అయితే చేపట్టారు. చెదురుమదురు షూటింగ్లు జరుగుతున్నాయి, సీరియల్ షూటింగ్స్ జరుగుతున్నటువంటిది అయితే ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో 15.17 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు లేఅవుట్స్ కోసం అటు GVMC దగ్గర అనుమతులు కోరుతూ సురేష్ బాబు వాళ్ళకి పర్మిషన్స్కి అయితే అప్లై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పర్మిషన్స్కి అప్లై చేసిన తర్వాత వెంటనే ఆగమేఘాల మీద అప్పటి GVMC కమిషనర్ అనుమతులు అయితే ఇచ్చేశారు. కానీ ఇప్పటికీ అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ప్రస్తుతం విశాఖ తూర్పు ఎమ్మెల్యే అదేవిధంగా జనసేన కార్పొరేటర్ ఇద్దరూ కలిసి కోర్టులో కేసులు వేసినటువంటి నేపథ్యంలో ఇది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ 8వ తేదీన రామానాయుడు స్టూడియోకి నోటీసులు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్స్ BOS కింద మీరు సమాధానం 17వ తేదీలోపు అంటే నోటీస్ ఇచ్చిన 10 రోజుల్లోపు కనుక సరైన సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా చర్యలు చేపడతామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అటు రామానాయుడు స్టూడియోకి సంబంధించి సురేష్ బాబు కానీ ఇతర వ్యక్తులు ఎవరు దీని మీద స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. ముఖ్యంగా చూస్తే 34.44 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి మొత్తం అంతా కూడా అటు సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించి రామానాయుడు స్టూడియో పేరు మీదే ఉంది. అయితే దీనిలో 15.17 ఎకరాలు లేఅవుట్ల కోసం బదలాయింపు చేపట్టినా అది వేరే వ్యక్తులకి ఎవరికి అమ్మకాలు అయితే ఇప్పటివరకు చేపట్టినటువంటి ఎలాంటి రికార్డు లేదు, నిర్మాణాలు చేపట్టినటువంటి రికార్డ్స్ కూడా లేవు. కాకపోతే ఇది స్టూడియో అవసరాల కోసం మాత్రమే ఇచ్చారు, ఇతర అవసరాల కోసం దీన్ని కేటాయించకూడదనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్లో ఉంది. ఆ నిబంధనలన్నింటినీ సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు స్టూడియో తప్పింది కాబట్టి ఈ భూముల్ని వెనక్కి తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని అటు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 15.17 ఎకరాలకి సంబంధించి భూములను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కలెక్టర్ 8వ తేదీన 3 రోజుల క్రితం నోటీసులు అయితే ఇచ్చారు. 10 రోజుల సమయం అయితే ఉంది. మరి 10 రోజుల్లో డి రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి సురేష్ బాబు కానీ లేదా వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారో చూడాలి. వాళ్ళు ఇచ్చే రిప్లైలో కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే మాత్రం
ఖచ్చితంగా చర్యలు చేపడతామని చెప్తున్నారు. మరి వేచి చూడాలి ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారో. అసలు సురేష్ బాబుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంటానన్నా కూడా ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రకటన చేయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడైనా నోటీసులు అందాయి కాబట్టి సురేష్ బాబు రెస్పాండ్ అవుతారా, ప్రభుత్వం నిర్ణయానికి ఏమైనా ఉంటుందా, లేదా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని మళ్ళీ సురేష్ ప్రొడక్షన్ డి రామానాయుడు స్టూడియోస్కి అందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.